అందరికీ నమస్కారం అండి. అమ్మ. నిన్న ఆవరణ విక్షేప శక్తుల గురించి చెప్పుకుంటున్నాను. పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు. అట్టి పరమాత్మ చేతుల అనాత్మ బంధము వాటిల్లని కొందరు ప్రశ్నిస్తారు. ఎట్లా అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ప్రశ్నిస్తారు. పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు కదా, ఆయనకి అనాత్మ బంధం ఎట్లా ఉన్నది అని చెప్పి కొందరు ప్రశ్నిస్తారు. ఇట్లా ప్రశ్నించేవారు యథార్థమగు ఆత్మస్థితిలో నుండిన ఇట్టి ప్రశ్నకు అవకాశమే లేదు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి పూర్తిగా జ్ఞానం లేదు కాబట్టి అట్లా ప్రశ్నిస్తారు. పూర్తిగా జ్ఞానం కలిగితే ప్రశ్నించరు అన్నమాట. ఎందుకయ్యా అంటే అసలు పరమాత్మకు అనాత్మ భావం ఏంటి? అసలు సూర్యుడికి మబ్బడ్డం రావటం ఏంటి? వచ్చిన సూర్యకాంతి ఏమన్నా తగ్గిందా? లేదు కదా. ఇక్కడ వీడు అట్లా అజ్ఞానంతో ఉండబట్టి ఆత్మకి అనాత్మ భావన వచ్చింది, అడ్డం వచ్చిందని అనుకుంటాడు. అందుకని చెప్పి అట్లాంటి ప్రశ్నకే అవకాశం లేదు. జ్ఞానులకు అవిద్య అన్నది మరి ఒకటి లేదు. జ్ఞానులకి అవిద్య అనేది లేదు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ జ్ఞానంతోనే వెలుగొందుతూ ఉంటారు తప్ప సూర్యుడికి మేఘం అడ్డం వస్తే మళ్ళీ మా మేఘం పోయింది చేసింది అనుకుంటాం. కానీ ఇక్కడ జ్ఞానులకు ఎట్లాగయ్యా అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఒక్కసారి జరిగాక ఏ సాధకుడికైనా సరే మళ్ళీ అవిద్య అనేది ఉండదు. ఇట్లాంటి ప్రశ్నలు వెయ్యడు. ఇక అజ్ఞాన దశలోనున్న వారు సుఖ దుఃఖములను అనుభవించుతున్నారు. సుఖం అనుభవించాను, దుఃఖం అనుభవించాను అనేది ఎవరు అనుకుంటారు అంటే అజ్ఞాన దశలో ఉన్నవాళ్ళు. తప్పక వారు ఆత్మ దూరీకరణకై ప్రయత్నించగల వాళ్ళు అనాత్మ దూరీకరణకై ప్రయత్నించాలి. వాళ్ళు ఎంతకీ కూడా నేను ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాను, ఈ అజ్ఞానాన్ని ఎట్లా రూపుమాపుకుని ఎప్పుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆత్మతత్వం ఏదైతే ఉందో దాంట్లో మనస్సుని ఏకాగ్రం చేసి దాంట్లోనే ఉండాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా సాధనలో ఉండాలన్నమాట. తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాళిమ నశ్యతి క్రియయా పుత్ర తస్మాదుద్య మవాన్ భవః. బియ్యము పొట్టుతోనే కూడి ఉన్నది, రాగియు స్వభావముగా చిలుముతో కూడుకొని ఉన్నది. అట్లే జీవుడు స్వభావముగానే అవిద్య ఆవరణముతో కూడుకొని వాడు. వడ్లు దంచుడుచే పొట్టుపోయి బియ్యమగుచున్నది. రాగియు మూలికా ప్రయోగ స్ఫుటముచే తన్మాలిన్యము నశించి స్వర్ణమగుచున్నది. అలాగున జీవుడును బ్రహ్మ విచారముచే జీవత్వ ఉపాధి తొలగి పరమాత్మ ఎగుచున్నాడు కనుక ప్రయత్నము చేయవలేను. బియ్యం ఎట్లా ఉన్నాయి? వడ్ల గింజలు ఉన్నాయి. మామూలుగా మనకు చిన్న సామెత ఎప్పుడో చిన్నప్పటి నుంచి అనుకుంటామండి. ఇదంతా ఏముంది, వడ్డి గింజలో బియ్యపు గింజ అంటాం. అంటే ఏంటి? పొట్టు తీయాలి. వడ్డి గింజలో బియ్యపు గింజ అంటే ఏముంది? మన శరీరంలో ఆత్మ ఉన్నదని మనకు తెలియకుండా పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా మనకు చెప్పారు. కానీ మనకి ఏదో సామెత వాడుక భాషలో మాట అనుకుంటాము, వదిలేస్తాం. ఇక్కడ దాన్నే వివేక చూడమని ఎంత గొప్పగా వర్ణించారండి. బియ్యం పొట్టుతోనే వచ్చింది. ఎట్లా వచ్చింది? పొట్టు తీసేస్తే బియ్యం వచ్చింది, వనుకోవడానికి పనికొచ్చింది. మనం కూడా వంట చేయాలంటే ఎట్లా వంట చేయాలి? ఈ శరీర భావాన్ని తొలగించుకుంటే మనం వంట చేస్తాము. ఇంద్రియాలు, చేష్టలు, గుణాలు ఇవన్నీ తెలియబడతాయి. అత్యంత వర్గాలు ఆ బ్రహ్మ విద్యతో సాధన చేస్తే అప్పుడు మనకు పరమాత్మతత్వం అనుభవం కలుగుతుంది అన్నమాట. స్వభావంగానే అవిద్య ఎట్లయితే బియ్యానికి పొట్టున్నదో వడ్లు, అట్లాగే దీనికి జీవుడు స్వభావంగానే అవిద్యతో కూడుకున్నాడు. ఎట్లా పుడుతూనే వచ్చాడు, అవిద్యతోనే వచ్చాడు. ఎట్లా ఆ పొట్టయితే ఎట్లా తీసేస్తే బియ్యం పనికొస్తాయో, రాగినికి తోమితే కిలువ ఎట్లా అయితే పోయిందో అట్లాగే ఈ బ్రహ్మ విచారంతో జీవత్వ ఉపాధి తొలగాలి. నేను జీవుణ్ణి అనుకుంటున్నాడు కదా. ఈ బ్రహ్మ విచారంతో జీవభావం అంటే ఏంటి, పరమాత్మ తత్వం అంటే ఏంటి తెలుసుకుంటే వారికి తొందరగా పరమాత్మ జ్ఞానం అవగాహన అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయమంటున్నాడు, సాధన చేయమంటున్నాడు అన్నమాట. దీనికి మనకు ఏమని ఏవో పద్యం చెప్తున్నారు. సాధన అంబులేక సమకూడదేదియు బోధ లేని విద్య పొందదెప్పుడు కాదు కొల్పిమదిని భావించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. సాధన అంబులేక సమకూడదేది. ఏ పని చేయాలంటే మనకి సాధన కావాలి. మరి బ్రహ్మ విచారం కోసం ఎంత సాధన చేయాలి? ఎంత అజ్ఞానంలో కూరుకుపోయినప్పుడు
దానికి బోధ కూడా కావాలి. బోధ లేని విద్య పొందదు ఎప్పుడు. ఎందుకంటే బోధ దేనికి పనికొస్తుంది? మన పరమాత్మతత్వం ఉన్నది అని చెప్తాడు గురువు, నీలోనే ఉన్నాడు భగవంతుడు అని చెప్తాడు, సాధన చేసుకుంటాడు. కానీ బోధ దేనికి పనికొస్తుంది? విచారణ చేసి 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 సాధకుడు తనలో ఉన్న అజ్ఞానాన్ని ఇన్ని విధాలుగా ఇట్లా ఉందా అనేది తాను తెలుసుకుని ఆ బోధ అంటే ఏంటి? గురువు చెప్పిన వాక్యాన్ని తనకు తాను మననం చేయటం ఉంది బోధ అంటే. బోధ అంటే కూర్చుని చదువుకోవటాలు, శ్రవణాలు చేయటాలు కొంతవరకు అది కరెక్టే. కాకపోతే అస్తమానం చదివితే ఉపయోగం ఏముంటుంది? విని విని ఉపయోగం ఏముంటుంది? కాకపోతే ఇక్కడేం చెబుతున్నారు ఏంటంటే సాధన చెయ్యాలి, బోధ కూడా కావాలి. తనకు విన్నది గురువు చెప్పింది విని తనకు తానుగా బోధ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చేసుకుని ఏం చేయాలి? పాదు కొల్పి మదిని భావించి చూడరా. పాదు కొల్పి దేన్ని పాదు కొల్పమంటున్నాడు? మనస్సుని పాదు కొల్పి భావించి చూడమంటున్నాడు. మనం ఒక చెట్టుకు పాదు చేస్తే ఏం చేస్తాము? ఆ మొదట్లో ఉన్న చెడుపెడలు చెట్లు గాని ఏదన్నా ఉంటే పిచ్చి మొక్కలు అవన్నీ తీసేసి దానికి నీళ్లు పోసి ఆ పాదుకు మొక్కను పెరిగిస్తాం. అట్లాగే మనలో ఉన్న గురువు గారు వేసిన విత్తనం ఏదైతే ఉందో దానికి పాదు చెయ్యాలి. మనస్సును ఏకాగ్రం చేసి మనలో వచ్చే దుష్టాలోచనలు అక్కర్లేని ఇవన్నీ కూడా తీసేసుకుంటామని చేస్తే మనస్సుని పరికించి చూడాలి. మళ్ళీ ఎట్లా చూడాలి? ఆ జ్ఞానేత్రంతో చూస్తే మనకి ఆ జీవోపాధికి పోయి బ్రహ్మ విచారం కలిగి ఆత్మానందాన్ని పొందుతామని మనకి వేమన యోగి పద్యం ద్వారా తెలియజేస్తున్నారు అన్నమాట. తర్వాత ఏతాభ్యాం ఏవ శక్తిభ్యాం బంధః పుంసః సమాగతః యాభ్యాం విమోహితః దేహం మత్వా ఆత్మానం భ్రమతి అయం. శిష్య, ఈ పురుషుడు ఏ విక్షేప ఆవరణ శక్తులచే మోహపెట్టబడిన వాడే దేహము తానని భ్రమించుచున్నాడో ఆ శక్తుల చేతనే పురుషునికి సంసార బంధము ప్రాప్తమైంది. ఏం చెప్పుకొస్తున్నాడు? పురుషుడు ఏ విక్షేప ఆవరణ, పురుషుడు అంటే పురంలో ఉన్నవాడిని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అనుకున్నా సరే విక్షేపం ఆవరణం. విక్షేపం అంటే ఏం చెప్పుకున్నాం? కదిలే దాన్ని విక్షేపం అంటాం. ఆవరణ అంటే ఒక దాన్ని కప్పివేసేదాన్ని ఆవరణ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ విక్షేప ఆవరణ శక్తులు ఈ కదిలిపోవటము పోనీలే స్థిరంగా ఉందామంటే విక్షేప శక్తి ఏం చేస్తుంది? రజోగుణం ద్వారా కదిలించేస్తా ఉంటుంది, మనస్సును నిలబడతా ఉండనివ్వదు. ఆవరణ శక్తి కప్పేస్తా ఉంటుంది, తమో గుణం రజోగుణం ద్వారా అన్నమాట. ఈ మోహ పెట్టిన వాడే శరీరం నేను అనుకుని ఎప్పటికప్పుడు తాదాత్మ్యత చెందుతాడనమాట. అందుకని బంధం కలుగుతుంది, సంసార బంధం. సంసార బంధం అంటే ఏంటి? సంకల్ప వికల్పాత్మకమైన ఆలోచనలు అన్నమాట. మరి ఈ బంధాన్ని తొలగించుకోవాలంటే స్థిరత్వం కావాలి, నిశ్చయ జ్ఞానం కలగాలి. ఎప్పుడు దాంట్లోనే ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటే మన అనుకున్నది బ్రహ్మ జ్ఞానాన్ని పొంది తరించగలమండి. తర్వాత 2 శ్లోకాల ద్వారా బంధ నిరూపణ చెప్తున్నారు. కొంచెం బాగా శ్రద్ధగా వినాలండి. ఒక అశ్వత్థ వృక్షం గురించి చెప్పినట్టుగా మనకు భగవద్గీతలో చెప్పుకొచ్చారన్నమాట. బీజం సంస్కృతి భూమి జస్య తు తమః దేహాత్మదీహి అంకురః రాగః పల్లవం అంబుకర్మ తు వపుః స్కందః అసవః శేఖికాః అగ్రాణి ఇంద్రియ సంహతిః చ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం నానాకర్మ సముద్భవం బహువిధం భోక్త అత్ర జీవః కగః. ఈ సంసారమును ఒక వృక్షమునుగా వర్ణించుతున్నారు. శిష్య, ఈ సంసార పాదపమునకు అజ్ఞానమే విత్తనము. పాదపం అంటేనండి చాలా లోతు మాట. కాళ్ళు ఉంచుకుని పీట అంటండి. అంటే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాస గమనాలు ఎక్కడ మొదలవుతాయి, ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకోవటమే ఇక్కడ విత్తనం అన్నమాట. అజ్ఞానం అనేది మరి అదే కదా మూలం బ్రహ్మ విద్యకి. అందుకని ఈ సంసార పాదపమునకు అజ్ఞానమే విత్తనము, దేహాత్మ బుద్ధియే మొలక. అజ్ఞానం ఉంటే ఈ శరీరమే నేనని అనుకుంటున్నారు కదా, అది మొలక అంకురించింది. అనురాగమే చిగురుటాకు, కర్మంబే ఉదకంబు. అనురాగం అంటే రాగం అంటేనేమో కోరిక, అనురాగం అంటేనేమో పెరుగుతోంది అక్కడ. ఎట్లా చెట్లు పెరుగుతున్నట్టుగా ఈ రాగానికి కోరికలు పెరుగుతున్నాయి, అనురాగం ఆగుతోంది అన్నమాట.
కర్మంబే ఉదకము. దానికి ఏం చేస్తున్నాడు? ఈ కర్మ సంకల్ప వికల్పాత్మకం అన్ని చేస్తూ నీడిపోస్తున్నాడు. దానికి దేహమే మ్రాను, ఈ శరీరమే మాను, ప్రాణములే కొమ్మలు, ఇంద్రియ సముదాయమే కొనలు. సవీంద్రియాలంటే శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ దానికి కొనలు. ఈ సత్చందన వనితాది విషయములే పుష్పములు. మరియు ఈ వృక్షమునందు సమస్త కర్మజాత సంజాతంబును ఎక్కువ రీతులు కలదీనగు నానావిధ దుఃఖమే ఫలము. ఇట్లా ఉన్న అజ్ఞానం అనే పాదపము ఎట్లయితే ఉందో మూలం, దానికి అంకురం శరీరమే నేను అనుకుని ఈ దేహమే మానవ ప్రాణాలు ఇవన్నీ కూడా చిగురుటాకులు ఇదంతా చేసి ఏం చేసింది? చివరికి ఏం కలిగింది? దాని ఫలితం ఏంటి? దుఃఖము. ఎన్ని సంవత్సరాలు బతికినా దుఃఖమే, ఎంత అనుభవించినా దుఃఖమే. ఎందుకయ్యా అంటే ఈ ప్రకృతి విషయాలు, విషయ వాసనలు, ఈ బాధ్యతలు ఇవన్నీ కూడా మొయ్యాలి బాధ్యతలు, కానీ నేనే నా వల్లే అని అనుకుంటున్నాడు కాబట్టి దుఃఖం వస్తుంది. చివరికి ఫలితం ఏంటి? దుఃఖము. నేను కాదు, దీనికి పరమాత్మ సాక్షిభూతుడుగా ఉన్నాడు, అన్ని తను సాక్షిగా ఉండి ఈ పనిముట్లతో పనిచేయిస్తున్నాడని జ్ఞాన దృష్టిని తెచ్చుకుని మనం ఎప్పుడు మన కర్తవ్య కర్మ నిర్వర్తిస్తా ఉంటే దుఃఖం ఒకవేళ వచ్చినా, మనం విక్షేపం ఆవరణ దోషాలు కలిగినా మళ్ళీ వెంటనే అది మతిమాయం అయిపోయి మళ్ళీ అసలైన సుఖంలో ఆత్మానందంలో వాళ్ళాడగలం అన్నమాట. కారణస్య కార్య నష్ట్య మధ్యూహ్యతే. కారణం అనంతములగుట వలన ఎన్ని కారణాలు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ మూలం అజ్ఞాన కారణమైన మిగిలిన ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వలన తత్కార్యములను అనంతములు. ఎన్ని సంకల్పాలుంటే కారణాలు అన్ని పనులు ఉంటా ఉంటాయి అన్నమాట. అలాగున్న కర్మం అనంతము, ఈ కర్మ కూడా అనంతము. ఆ కర్మ ఎంత చేశామో అంత దుఃఖం అనుభవించుతాం. ఇట్టి దుఃఖరూప ఫలమును అనుభవించు జీవాత్మయే పక్షి. ఎవరు? నేను అనుకుంటున్నాడు కదా, ఎవరికి వాడు? ఈ జీవాత్మే పక్షి. ఈ విధంగా ఎరుగవలనని చెప్పి కఠోపనిషత్తులో పెద్ద వాక్యం చెప్పుకొస్తున్నారండి మనకి. ఈ సంస్కృత శ్లోకాన్ని చదవకుండా మీకు అనువాదం, తెలుగులో అనువాదమే మీకు చదివి వినిపిస్తానండి. ఊర్ధ్వమూలో వాక్శాఖ ఏషోస్త సనాతన. ఉపనిషద్ భాగమున నిర్ధారణ చేయబడిన పరబ్రహ్మమే మూలముగాను. మరి దీనికి ఏం చెప్పుకొస్తున్నారు? శంకరాచార్యుల వారు కఠోపనిషత్తు వాక్యం ద్వారా ఇటు దుఃఖరూప ఫలం అనుభవించే పక్షి ఎట్లా మళ్ళీ దీంట్లోంచి బయటపడాలంటే పరబ్రహ్మమే మూలముగాను. అక్కడేం చెప్పుకొచ్చాడు మనకి? అజ్ఞానమే పాదమే మూలంగా చెప్పుకొచ్చాడు. ఇక్కడ పరబ్రహ్మమే మూలముగాను సారముగాను గలదు. అవిద్య కామకర్మ అవ్యక్తమును బీజము నుండి పుట్టినది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అవిద్య కామకర్మ కోరికలతో కూడి అవ్యక్తమును బీజం నుండి పుట్టింది. విజ్ఞాన శక్తి క్రియాశక్తి ద్వయ స్వరూపమైన ఆ పరబ్రహ్మం యొక్క రూపుడగు హిరణ్య గర్భుడే అంకురముగా కలదు. అక్కడేం జరిగింది? అంకురము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు దేహాత్మ బుద్ధి అనే మొలకొచ్చిన అంకురం. ఇక్కడేం చెప్పుకొస్తున్నాడు? ఆ పరబ్రహ్మం యొక్క రూపుడకు హిరణ్య గర్భుడే అంకురముగా కలదు. ఎప్పుడు? ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాక అటు అజ్ఞానంతో కూడిన సంసార వృక్షాన్ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు జ్ఞానంతో కూడిన సంసార వృక్షాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఆ పరబ్రహ్మం యొక్క రూపుడకు హిరణ్య గర్భుడే అంకురముగా కలదు. సకల ప్రాణుల లింగ శరీరమే మ్రానుగా కలదు. సకల ప్రాణుల లింగ శరీరం. సకల అంటే నేనని మీరని ఒక్కని చెవటల్లో. ఇక్కడ అన్ని లింగ శరీరాలంటే ఏంటి? అక్కడ లింగ శరీరం అంటే మనకి కారణ శరీరం చెప్పుకున్నాం కదా. కళలో ఎట్లా అండి? జాగ్రత్త అవస్థలో విన్నయన్ని మళ్ళీ మనకి లోపల చిత్తంలో గుర్తుండి రిపీట్ అవుతాయి కళలో. అప్పుడు మనకి దాన్ని లింగ శరీరం అంటారు అన్నమాట. అది మానుగా కలబోయు తృష్ణయను జలము యొక్క సేచనము చే కలిగిన దప్పము కలదు. తృష్ణ అంటే కోరిక. ఆ కోరిక అనే జలంతో సేచనం చేస్తున్నాం, దాన్ని తడుపుతున్నాం. ఎప్పుడు? దప్పం గొప్పగా కలదు. బుద్ధి ఇంద్రియ విషయములు ఇవే చిగురుటాకులుగా కలదు. ఎందుకని? వీడు మార్పుకి సాధన చేసుకుని నిశ్చయించి మనస్సు విషయాలతో చేసుకుంటున్నాడు. చిగురుటాకులు వస్తున్నాయి. ఎట్లాంటి కొంచెం మంచి భావనలు కలుగుతున్నాయి అన్నమాట. దీంట్లో ఆ వృక్షానికి ఈ వృక్షానికి తేడా చెప్తున్నాడు. శృతి స్మృతి న్యాయములు దీని యొక్క జ్ఞానోపదేశమే ఆకులుగా కలదు. యజ్ఞము దానము తపస్సు మొదలుగా గల క్రియలే
మంచి పుష్పములుగా కలదయు, సుఖ దుఃఖముల నెరుంగుటయే రసముగా కలదయు తెలుసుకుంటాడు. అక్కడేం చేస్తాడు, అజ్ఞానమే ఫలం దుఃఖమే. ఇంకా అసలు సుఖమని దుఃఖమని అసలు మంచని ఏమీ లేదు వాడికి, అజ్ఞాన దశలో ఉన్న వాడికి. ఇక్కడ వీడికి ఏంటి, అసలు పరబ్రహ్మమే మూలంగా ఉంది కాబట్టి వీడికి తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, సుఖ దుఃఖములు ఎరుంగుటయే రసముగా కలదు తెలుసుకున్నాడు కాబట్టి ఏం చేస్తాడు, దుఃఖాన్ని తీసేసుకుని ఆ సుఖం అసలు రెండింటినీ సమంగా చూసేసి పక్కన ఎట్టేస్తాడు, సుఖ దుఃఖాన్ని కూడా తీసేసుకుంటాడు. ఇక ప్రాణుల జీవనమే అనంత ఫలముగా కలదు. దాని ఫలితం ఏంటి అంటే, ప్రాణుల జీవనం ఎందుకు వచ్చింది కాబట్టి నటన చేసుకుంటూ అనంత ఫలం అంటే ఇంత అని చెప్పడానికి వీలు లేదు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. దానిని అనుభవించవలన ఆచారోప జలమచే తడుపబడి మిక్కిలి నాటుకున్నదయు స్తబ్దమై దృఢమగు మూలములు కలదయు. స్తబ్దమై అంటే ఉన్నాడు వాడంతే, దృఢంగా మూలము కలదయు. బ్రహ్మ విష్ణువాదులనేది పక్షులచే కట్టబడిన సత్యాది లోకములను గూళ్లు కలదయు. ప్రాణుల యొక్క సుఖ దుఃఖములచే కలిగిన హర్ష శోకజన్యములకు నృత్య గాన వాదిత్ర అంటే మాట్లాడటం అండి, క్రీడ అస్ఫోటన ఆక్రందన రోదన హాహాకారములను వదులు అను అనేక శబ్దములచే చేయబడిన సంకుల మహారవము కలదయు. బ్రహ్మాత్మ దర్శన రూప అసంగమను శస్త్రముచే ఛేదింప శక్యమగునది నెగు సంసార వృక్షము రావి చెట్టు వలె కామ్యకర్మలను పెనుగాలిచే చెలించు స్వభావము కలదయు. స్వర్గ నరక ప్రేతాది లోకములే అడ్డముగా ప్రసరించు కొమ్మలు కలయునై అనాది యగుడిచే సనాతన్మనం చెప్పబడుతున్నది. ఇక్కడేమో అజ్ఞానానికి చెప్పుకొచ్చి ఇది కొంచెం జ్ఞానం కలిగి భగవంతుడు నాలో ఉన్నాడు, ఈ మూలమే భగవంతుడని ఎవరికైతే తెలుసుకుంటాడో సాధకుడు వాళ్ళకి చెప్పుకొస్తున్నాడు అనమాట. ఏమని, ఇంకా ప్రాణుల జీవనమే అనంత ఫలముగా కలదయు, వారిని అనుభవించవలనను ఆశారూప జలముచే తడుపబడి మిక్కిలి నాటుకున్నదయు. స్తబ్దమై దృఢమగు మూలము కలదయు. ఎందుకంటే వాడికి బుద్ధిని నిశ్చయిస్తాడు సాధకుడు కాబట్టి. స్తబ్దం అంటే కదలకుండా ఉండి దృఢమగు మూలము కలదయు. బ్రహ్మ మరి ఆ చిన్న చిన్న వేళ్ళుంటే నాటుకుపోతుంది కదా వృక్షం అనేది. బ్రహ్మ విశ్వాదులు అనేది బ్రహ్మ విష్ణు వీళ్ళనేది పక్షులచే కట్టబడిన సత్యాది లోకములను గూళ్లు కలదయు. మనకి 14 లోకాలు ఉన్నాయి కదండి, ఆ 14 లోకాలను ఏం చెప్పుకొస్తున్నాడు, ఊర్ధ్వలోకాలే చెప్తున్నాడు, అధోలోకాలు చెప్పకుండా సత్యాది లోకములను గూళ్లు కలదయు. ఎవరు పక్షులు, ఎవరు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకుంటాం కదా. ఈ పక్షులు ఎక్కడ గూళ్లు కట్టుకున్నాయి, మన శరీరంలో గూళ్లు కట్టుకున్నాయి. ఎక్కడ సత్యలోకం, ఎన్ని 7 లోకాలు ఉన్నాయండి. వీళ్ళు గూళ్లు కలదయు. ప్రాణుల యొక్క సుఖ దుఃఖములచే కలిగిన హర్షశోక జన్యములకు ఏముంటుంది, ప్రాణులు అందరూ కూడా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే హర్షము శోకము జన్యములకు నృత్యం అంటే ఏంటి, నాట్యం, గానం, సంగీతం, వాదములు మాట్లాడుకోవటం, ఈ యొక్క క్రీడ అన్నమాట. వివిధ వాద్యములు అంటే 3 రకాలుగా ఈ క్రీడ. ఆస్ఫోటన అంటే చిటికలు వేయట, చిటికేసి చెప్తాం అంటారు చూసారా మనకి, అట్లాగే చిటికలు వేయట మొదలగునవి. ఆక్రందన రోదన హాహాకారములను వదులు అను అనేక విధ శబ్దములచే చేయబడిన సంకుల మహారవము కలదయ్యు. అంటే నాదం మనకి ఎప్పుడు కూడా మన మనస్సు ఘోషిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు చెప్పుకొచ్చాడు ఈ నృత్యము గానము వాదం అని 3 త్రివిధ వాద్యములతో క్రీడ అస్ఫోటము చిటికలు వేసి చెవటం అంటే ఇది నృత్యంలోనూ బ్రహ్మజ్ఞానం ఉందండి. గానంలోనూ సమగానం అంటాడు భగవంతుడు భగవద్గీతలో విభూతి యోగంలో. వాదాన్ని నేను అంటాడు. వాదం అంటే ఏంటి, ఇక్కడ భగవంతుని గురించి చెప్పుకోవటం. వాదం గురించి, వాదంలో ఏమవుతుంది, వాదిస్తారు. దేని గురించి వాదించే వరకు బ్రహ్మజ్ఞానం గురించే వాదించినప్పుడు అది వాదాన్ని నేనంటాడు. అట్లా ఈ 3 రకాలుగా కూడా నృత్యము గానము వాదము ఈ 3 ద్వారా ఆహాకారములు చేస్తూ, ఆహాకారములు అంటే ఇక్కడ ఏదో కష్టంగా భయంగా బాధగా అనుకోకండి. అంటే పరమాత్మ ఇందులో నేనున్నాను అని చెప్తున్నాడు అన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, పైన నృత్యం చూస్తున్నాం, ఆ పైన గానం వింటున్నాం, పైన వాదనలు చేస్తున్నాం. గాని లోపలికి వెళ్ళి విచారిస్తే మనకి 3 కూడా త్రివిధ వాద్యాలు కూడా భగవంతుని గురించే చెప్తున్నాయని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలండి ఇవన్నీ కూడా.
అది ఈ సంకుల మహారవము కలదయు బ్రహ్మాత్మ దర్శన రూప అసంగమను శస్త్రముచి. అది ఈ అన్నిటిలో కూడా బ్రహ్మతత్వం ఉందని ఆ దర్శన రూప చూసి అసంగ శస్త్రం, అసంగం అంటే సంగం లేదు, ఒకటే శస్త్రం అన్నమాట. ఛేదింప శక్యమగునది ఏదో సంసార వృక్షము రావి చెట్టు వలె కామ్యకర్మలను పెనుగాలిచే చెలించు స్వభావము కలది. ఇది ఎట్లాంటిది? రావి చెట్టు పైన వేళ్ళు కింద కొమ్మలని చెప్తాడు కదా మనకి, అట్లాగే ఉండి అట్లా ఉన్న చెట్టుకి ఎట్లా ఉంది? కామ్యకర్మలను పెనుగాలిచే, కామ్యం అంటే కోరికలతో చూసిన కర్మలు చేసుకుంటా ఉండి అవి ఎట్లాంటి పెనుగాలిచే చెలించు స్వభావము కలదయ్యో. మామూలుగా ఏం చెప్తారండి, మనకు రావి చెట్టు కొన, రావి ఆకు కొన అన్నమాట. కవి యొక్క కలము రావి ఆకు కొన ఆగదంటండి. రావి ఆకు కొన ఎప్పుడు కదులుతూనే ఉంటుందంట. దానికి మనకి గాలి వేసింది వేయలేదని సంబంధం లేదు. అట్లాగే కవి కలం కూడా ఎప్పుడు రాయాలి అనిపిస్తూ ఉంటుందంటండి. అందుకని ఆ రెండింటినీ పోలుస్తారనమాట. ఇక్కడేం చెప్తున్నాడు, ఇట్లా రావి చెట్టు వలె కామ్య కర్మలను పెనుగాలిచే, మామూలు గాలి కాదు, ఈ కోరికలనే పెనుగాలిచే చెలించి స్వభావం కలదు. ఎట్లాంటిది? ఈ సంసార వృక్షం అన్నమాట. అంత కదిలిపోతూ ఉంటుంది పెనుగాలి వేసి. స్వర్గ నరక ప్రేతాది లోకములే అడ్డముగా ప్రసరించు కొమ్మలు కలదీయునై. మరి స్వర్గం కూడా మనకి బంగారు సంఖ్యల్లో అయినా ఎట్లా సంఖ్యల్లో, స్వర్గం కూడా బంధమేనండి. నరకం తెలిసిందే కదా, ప్రేతాది లోకాలు తెలుసు కదా. అట్లాగే ఈ మూడు లోకాలు కూడా బంధమే. కాబట్టి ఈ కొమ్మలు కలదీనై అనాది గురించి ఎప్పుడు వచ్చింది? ఇది అనాది వచ్చింది, మొట్టమొదటే వచ్చింది, సనాతనమని చెప్పబడుతున్నది. ఇంట్లకు భగవద్గీత ప్రమాణం కూడా చెప్పుకొచ్చారు మనకి. ఊర్ధ్వమూల మదశాఖ అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంశ యస్య పర్ణాని యస్తం వేద సవేదవేత్. దీనికి ఏదో మూలమంత్రం అని చెప్పుకొస్తున్నారండి. ద్వా సువర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిష స్వజాతే తయోరస్య పిప్పలం స్వాద్వంతి అభిచాక సీతి. ఈ శరీరమును వృక్షమున జీవాత్మ పరమాత్మయను సర్వదా కూడుకొని ఉన్నట్టు రెండు పక్షులు పరస్పరము ఆలింగనము చేసుకుని ఉన్నవి. ఎక్కడుంది? ఈ శరీరం అనే వృక్షంలో జీవాత్మ పరమాత్మ అనే రెండు పక్షులు పరస్పరము ఆలింగనం చేసుకుని ఉన్నాయి. వానిలో జీవాత్మ అయిన పక్షి కర్మచేజన్యముగు సుఖదుఖ రూప ఫలమును అనుభవించుచున్నది. పరమాత్మ అయిన పక్షి ఆ ఫలితమును అనుభవింపక సాక్షి అయి ఉంటున్నది. అనగా జీవుడే సుఖదుఖముల భోక్త అని తెలియవలేను. ఎవరు భోగిస్తున్నారంటే సుఖ దుఃఖాలకి జీవుడే భోగిస్తున్నాడు. నేను చేశాను, నేను తిన్నాను, నేను అనుభవించాను, ఇంద్రియాలతో ఇవన్నీ అనుకుంటున్నాడు కదా. కాబట్టి జీవుడే భోక్త. మరి ఇంకొక పక్షి ఎట్లా ఉంది? పరమాత్మ అనే పక్షి సాక్షిభూతుడిగా ఉంది, అనుభవించట్లే, ఏ ఫలితాన్ని అనుభవించగా సాక్షిభూతుడిగా ఉందన్నమాట. ఈ రెండు ఎట్లా ఉన్నాయి? ఈ రెండు పక్షులు కూడా పరస్పరము ఆలింగనం చేసుకుంటున్నాయి. ఎట్లా ఆలింగనం చేసుకుంటున్నాయి? ఉచ్ఛ్వాస నిశ్వాస గమనం, లోపలికి వెళ్తాం బయటికి రావటం, లోపలికి వెళ్తాం బయటికి రావటమే ఆలింగనం అండి. కలుసుకోవటం. ఆలింగనం అంటే ఏంటి? కౌగులించుకోవటం. ఇద్దరు కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంది. మరి లోపల ఉన్న పక్షి ఏమో సాక్షిభూతుడిగా ఉంది, ఈ బయటికి వస్తూ పోతూ ఉన్నదేమో ఎప్పుడు కూడా సుఖ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంది జీవాత్మ భావంతో. అజ్ఞాన మూల అయం అనాత్మ బంధ నైసర్గిక అనాది అనంత పీడిత జన్మాత్యయ వ్యాధి జరాది దుఃఖ ప్రవాహ పాకం జనయతి అముష్య. జీవునకు అనాత్మ పదార్థములతోటి సంబంధము అజ్ఞానము చేతనే కలిగినది. ఎట్లా? జీవుడికి మళ్ళీ చెప్పుకొస్తున్నాడు. అనాత్మ పదార్థములతో సంబంధం ఆత్మ కాని పదార్థాలతో ఎట్లా కలిగింది? అజ్ఞానం చేతే కలిగింది. ఈ అనాత్మ బంధం అన్నది స్వాభావికము. ఇక్కడ పట్టుకోవాలండి. ఎప్పుడు వచ్చింది అనాత్మ బంధం అంటే ఏం చెబుతారు? ఎంత గొప్ప వాళ్ళకైనా ఎవరికైనా స్వాభావికం, పుట్టుకతోనే వచ్చింది, అనాది అంతము లేనిది అని చెప్పబడుతున్నది. దేహాదులు అందలి ఆత్మరూప బంధము గల పురుషుడు చావు పుట్టుకలు, రోగము, జరా నెరలు మొదలగు దుఃఖముల ప్రవాహరూప పతనములకు గురియగుచున్నాడు.
ఈ పురుషుడు ఎట్లా ఉంటున్నాడు? దేహాదుల ఎందలి ఆత్మరూప బంధము గల పురుషుడు ఏమవుతున్నాడు? ఈ అజ్ఞానంతో ఆవరణ కప్పేసేసింది కదా తమోగుణంతో. ఇట్లాంటి పురుషుడు చావు పుట్టుకలు, రోగము, జరానెరలు మొదలగు దుఃఖముల ప్రవాహ రూప పతనమునకు గురి అవుతున్నాడు. తనను తెలుసుకున్న అనాత్మయనందగు దేహేంద్రియాదుల ఎడ ఆత్మభావమే అజ్ఞాన మూల అనాత్మ బంధమని విజ్ఞులు చెప్పుతున్నారు. ఎవరు? తను తాను తెలుసుకున్న వాళ్ళు చెప్తున్నారు. విజ్ఞులు ఏం చెప్తున్నారు మనకి? అనాత్మ రూప బంధం ఇదంతా కూడా అని చెప్పి అజ్ఞానం వల్ల వచ్చిందని విజ్ఞులు చెప్తున్నారు. దానికి మనకి వేమనీయ కూడా 18 ద్వారా తెలియజేస్తున్నారండి. దేహ భావమెల్ల తెలియంగా చూసిన అఖిల దేయములకు ఆలయముగు సరస్వతి గమనము ప్రత్యక్ష నాశము విశ్వదాభిరామ వినరవేమ. దేహ భావమెల్ల తెలియంగా చూసిన ఈ శరీరం యొక్క భావాన్ని తెలియంగా చూస్తే తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగి దాన్ని గనక చూడగలిగితే అఖిల హేయములకు ఆలయమగు. అబ్బా ఎంత బాగున్న శరీరం దేనికి? అఖిల హేయాలకు లోపల నుంచి నవరంధ్రాల నుంచి తెల్లారేపాటికి మాలిన్యాలన్నీ బయటకు వస్తాయి. తెల్లారి కదా ఎప్పుడు జరుగుతానే ఉంది, లోపల నుంచి నెట్టేస్తా ఉంటాడు అన్నమాట భగవంతుడు. ఎందుకని తన ఇల్లు కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. సరస్వతి గమనము ప్రత్యక్ష నాశనము. సరస్వతి అంటే సరస్వతి ఎవరు? మూల ప్రకృతి. తన యొక్క లోపల ఉన్న శక్తి స్వరూపిని ఆ పరమాత్మను తెలుసుకోకుండా, పరమాత్మ తత్వాన్ని తెలియకుండా ఎవడైతే ఈ ప్రకృతిలో సరస్వతి అంటే సతి అంటే స్త్రీ కదండి, ఆ బయటకు వచ్చేసి ఈ బయట ప్రకృతి ఈ కనిపించే ఈ చర్మ చక్షులకు కనిపించే దాంతోనే ఉంటే ప్రత్యక్ష నాశనం ఇంకెక్కడ కూడా లేదు, పరోక్షంగా లేదు. ఇక్కడే నీకు అన్ని తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉండి ఇట్లా అయిపోతున్నావు అని చెప్పి ఏమని ఏది చెప్తున్నారనమాట. విశ్వదాభిరామ వినరవేమ. ప్రత్యక్ష నాశనం అయిపోతున్నావు నువ్వు. ఎట్లా ఈ దేహం యొక్క శరీర తత్వాన్ని చూసుకుని దీన్ని చూసుకుని మురుసుకుంటున్నావు. దీన్ని కాకుండా లోపల ఉన్న పరమాత్మను తెలిస్తే ఇందులో ఏమున్నాయి ఎట్లా ఉందంటే అఖిల హేయములకు ఆలయం. హేయం అంటే అక్కర్లేని పదార్థాలకు ఆలయం ఈ శరీరం. దేవాలయం వల్ల ఆ హేయంతో కూడుకున్నది అవుతుంది. ఎప్పుడు తెలుసుకుని దాన్ని హేయం కాదు, ఇది పరమాత్మను పొందటానికి సాధనం అని కనుక తెలుసుకుని దీన్ని చక్కగా అన్ని రకాలుగా శుభ్రం చేసుకుంటా ఉంటే అంతరంగం శుద్ధి బాహ్య శుద్ధి చేసుకుంటా ఈ దేవాలయాన్ని కాపాడుకుంటూ లోపల పరమాత్మ తత్వాన్ని అనుభవిస్తా ఉంటే అది మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత అవుతుంది. లేకపోతే పుట్టాడు చచ్చిపోయాడు అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి అట్లా కాకుండా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోమని చెప్తున్నారు విజ్ఞులు కూడా. ఇక్కడ సుఖం సుఖం దుఃఖం దుఃఖం అను బధ్నాతి జీవలోక. జనులు సుఖకాలమున ఒక్క సుఖము వచ్చి పడిన తర్వాత సుఖం మీద సుఖమును తెంపులేక పొందుతున్నారు. దుఃఖము వచ్చి పడిన మీద మీద దుఃఖములనే చెందుతున్నారు. కాన తాను సూక్ష్మ బుద్ధితో తన స్వరూపము సచ్చిదానందము శుద్ధ బుద్ధము ముక్త స్వరూపమని గుర్తెరింగిన నిరవధిక బ్రహ్మానందమును పొందుతున్నాడు. అది చెప్పుకున్నాం కదా మనం. ఆ సూక్ష్మ బుద్ధితో ఈ మనలో భగవంతుడు ఉన్నారు అనేది ఎట్లయితే మనం తెలుసుకుందాన్ని శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమగు అని గుర్తించి శుద్ధమైంది, బుద్ధమైంది, ముక్తమైంది ఏంటిది? లోపల ఉన్న ఆత్మ. కాబట్టి అట్లా తెలుసుకుని నిరవధిక బ్రహ్మానాన్ని పొందుతున్నాడు. ఎవడు? విజ్ఞుడు, గొప్పవాళ్ళు, తెలిసిన వాళ్ళు. అటుల కాక ఇంద్రియములకు గోచరమగు దేహాదులను ఆత్మభావముతో గాంచినని అవి తానని తలంచినేని ప్రకృతి జన్య దుఃఖ పరంపరలకు లోనై బంధితుడవుతున్నాడు. అంతే కదా, ఈ శరీరం నేను అనుకుంటే ఆత్మభావం తెలుసుకోకుండా బంధంలో చిక్కుకుపోతున్నాడు. ప్రకృతికి కొంచెం అవకాశం అని ఒసంగిటిమేని అది తప్పక మనుజుని సంసార దుఃఖ కోపమును పరత్రోయిను. కొంచెం అవకాశం ఇచ్చినా చాలు దానికి. దీనికి ప్రకృతికి మనస్సుకి కొంచెం అవకాశం ఇస్తే ఏం చేస్తుంది? సంసార దుఃఖ కోపంలో పడేసేసి ముంచి చేసేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా విజ్ఞులు అంటే తెలిసిన వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాలని. కష్టాలు సుఖాలు అందరికీ వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు దాన్ని మళ్ళీ విమర్శ చేసుకుంటా ఉంది. మనకి పడవ నడుపుతూ ఉంటే ఆకులు అలములు ఎట్లయితే పొలలు అడ్డం వస్తూ ఉంటే వాటిని పక్కకు తోసేసి మన ప్రయాణం మనం ఎట్లా చేసేస్తామో ఒడ్డుకి వెళ్ళాలంటే ఈ సంసార సాగరంలోంచి మనం ఒడ్డుకి వెళ్ళాలంటే ఈ వచ్చే సుఖ దుఃఖాలన్నింటినీ కూడా ఇవి కాదు, దీన్ని మించిన తత్వం ఒకటి ఉందని ఆ బ్రహ్మ జ్ఞానం తెలుసుకుని
దాని అనుభవంతో మనం మన యొక్క గమ్యాన్ని మనం చేరాలండి. లేకపోతే అదేం చేస్తుంది అంటే సంసార దుఃఖంలో పడేసేస్తుంది. కొంచెం అవకాశం ఇచ్చినా సరే సాధకుడు ఆ కొంచెం అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చినా సరే మళ్ళీ దాన్ని నెట్టుకుని ముందుకెళ్తామని చెప్పుకొస్తున్నారనమాట. అనాది పదార్థములు 6 ఫస్ట్ వచ్చినాయి. ఉత్పత్తి రహిత వస్తువులు రూపముచే అనాదులందరూ పెరగటం, పుట్టటం, లేవటం అవన్నీ లేకుండా ఉన్న పదార్థాలు 6 అని చెప్తున్నారు. అవేంటయ్యా అంటే బ్రహ్మము, ఈశ్వరుడు, జీవుడు, అవిద్య, భేదము, సంబంధము మరియు వీనిచే ప్రవర్తించే ప్రపంచము ప్రవాహ రూపముచే అనాదిగానున్నది. వీని విచార సాగరం అనే పుస్తకంలో చూడమంటున్నారండి. ఈ అనాది పదార్థాలు 6 బ్రహ్మము, ఈశ్వరుడు, జీవుడు, అవిద్య,